ఇక తెలంగాణలో కమలం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తామని బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. రానున్న రోజుల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. జాతీయ అధ్యక్షుడు రాష్ట్రంలో 3 రోజుల పాటు పర్యటించడం తెలంగాణపై పార్టీ జాతీయ నాయకత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని అన్నారు. తుంగభద్ర గేట్ల మరమ్మతులను స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే నీటి వాటాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో ప్రతిపాదిత నెవేలి రిజర్వాయర్, ఆంధ్రప్రదేశ్లోని గుండ్రేవల ప్రాజెక్టుల వల్ల తెలంగాణకు రావాల్సిన నీటి వాటా తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో జరిగిన చర్చల వివరాలను రాష్ట్ర ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. పాస్పోర్ట్ అనేది పౌరసత్వానికి తుది ఆధారం కాదన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందన్నారు. అక్రమ వలసదారులకు ఓటు హక్కు కల్పించడం చట్ట విరుద్ధమని చెప్పారు. తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో అనవసర భయాందోళన సృష్టించవద్దని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను హెచ్చరించారు. లంబాడ కావచ్చు, కోయ కావచ్చు, చెంచు కావచ్చు, గోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆదివాసీలతో వీళ్ళతోని ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత వారు కార్యకర్తల సమావేశం వరంగల్లో ఉన్నటువంటి ఒక ఉమ్మడి వరంగల్ బూత్ ప్రెసిడెంట్ సమావేశం అక్కడ అవుతుంది. ఈ 2 తర్వాత వారు హైదరాబాద్ వచ్చి నెక్స్ట్ డే వారు స్టేట్ వర్కింగ్ కమిటీ, స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే మనం ఈరోజు మేము స్టేట్ కమిటీ అనౌన్స్ చేసినామో దాంతోపాటు అక్కడ ఆఫీస్ బీరస్ మీటింగ్ కూడా ఉంటుంది. అది గట్కేసర్లో ఉంటుంది. ఈ యొక్క అక్కడి నుంచి వారు మధ్యాహ్నం కూడా భోజనం అనంతరం వారు ఢిల్లీ పోవటం జరిగింది. 3 రోజులు ఒక జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు కేటాయిస్తున్నట్టే ఇది తెలంగాణ మీద ఫోకస్, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఈరోజు అధికార దిశలో భారతీయ జనతా పార్టీ నడవాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో జాతీయ అధ్యక్షుడు 3 రోజులు తెలంగాణకి ఇచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ